హాయ్, నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని అరణ్యవాసం. ఆహా వీరి కంటిన్యూషన్ అవుతుంది. ఆహా వీరి తల్లిదండ్రులు ఎవరో మన్మథ రతుల వలె మరిపించు ఇట్టి బిడ్డలను వనమునకు పంపుటకు వారి మనసెట్లా ఉప్పెనో కదా, నోరెట్లా ఒడేనో కదా అని ఒకరికొకరు విచారించక మరొకరు, ఓయి మూర్ఖుడా, వారు ఎంతో మంచి పని చేసిరి, వారే వీరలను అరణ్యమునకు పంపుకున్న మనం వీరలను కనుల పండుగగా దర్శించి ఉండుమా, ఈనాడు మన నేత్రములకు ఉత్సవం కలిగేననేసి మరొకరు తమ ఆనందమును వెలుపరచరు. ఇట్లా అక్కడ ప్రజలు ఒకరితోనొకరు వీరి సౌందర్య సుకుమారత్వములను ముచ్చటించుకొంచుండా నిషాదపతి అయిన గుహుడు తమ పట్టణమును అడుగుపెట్టినట్టి ప్రాప్తికి నోచుకోలేదని చింతించి మనోహరమైన ఒక శిశుపాలుడిని సింసుపావు వృక్షము జ్ఞప్తికి తెచ్చుకొని రాయిని రాముణ్ణి తీసుకొని పోయి ఆ ప్రదేశమును చూపించెను. మనోహరమైన ఒక సింసుపా వృక్షము జ్ఞప్తికి తెచ్చుకొని రాముని తీసుకుపోయి ఆ ప్రదేశంను చూపించెను. ఆ స్థలము చూసి రాముడు సంతోషించాడు. అంత వచ్చిన గ్రామ ప్రజలు రామునికి నమస్కరించి చీకటి పడకముందే వారి గ్రామమునకు చేరుకుండ్రి. రాముడు సాయం సంధ్య అనుష్ఠానం నిర్వర్తించెను. ఈ లోపల గుహుడు దర్భలను కోసుకొని వచ్చి కిసలయములతో మృదువగు ఒక సయ్యను సిద్ధపరచెను. గుహుడు పరివారమును పంపి మృదు మధురమగు కందమూల ఫలములను అడవి ఆకులు నిండా పెట్టుకొని తెమ్మని ఆజ్ఞ చేసెను. సీతారామ లక్ష్మణులు సుమంతుడు కందమూల ఫలమును భుజించి విశ్రమించరి. రాముడు శయనించినట్లు నటించెను. సీత కూడా మెత్త దర్భశైపై పరుండెను. రాముడు పాదములను ఒత్తుటకు లక్ష్మణుడు చెంత చేరును. తాను మేలుకున్నట్లు ఉండినా లక్ష్మణుడు ఎంతసేపైనా పాదములు ఒత్తునే ఉండునని రాముడు తలంచి లక్ష్మణ్ణు కూడా నందించిన మంచిదని భావించి రాముడు గాఢంగా నిద్రించినట్లు నటించిన తోడనే లక్ష్మణుడు రామునకు నిద్రాభంగం కాగలదని తలంచి పాదములు ఒత్తుట మాని మెల్లగా అక్కడి నుంచి లేచి కొంత దూరంలో వీరాసనములు వేసుకుని నలుపక్కలా చూచుచూ క్రూరమృగంలో లేక రాక్షసులో వచ్చి రామనిద్రకు భంగం కావింతునేమో అని అతి జాగ్రత్తగా ఉండెను. ఈ దృశ్యము చూసిన నిషాదవతి రామనిద్రకు భంగం చూసుకోమని తన విశ్వనీయులైన సేవకులకు ఆజ్ఞ చేసి తాను స్వయంగా తూణీరం పట్టుకొని లక్ష్మణ వద్దకు వచ్చి కూర్చుండెను. రాముని అందుగల విశేష ప్రేమచేత నిషాదపతి అయిన గుహుడు కంటికి దారుల కార్చుచు అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని లక్ష్మణ్ణి ఈ రీతిగా ప్రశ్నించాను. లక్ష్మణ, దశరథ మహారాజు భవనం స్వయంగా దేవేంద్రుని భవనం కంటే అధిక శోభాయానంగా ఉండును. ఆ మందిరములో చిత్ర విచిత్రమగు సుందరముల అమర్చియుందురు. సుగంధ ద్రవ్యములు, హంసతూలిక తల్పములు, మణిదీపములు ఆనందము కలుగ చేయుచుండును. పాల నురుగులతో సమానమైన మృదువగు తెల్లటి దుప్పట్లు, తలదిండులు ఉండును. అంత చక్కని మందిరములో శయనించుచుండెను సీతారాములు నేడు దుప్పటి, తలదిండ్లు, పట్టిమంచములు లేక దర్భశయ్యపై అలసట చేత గాఢంగా నిద్రించరని తలుచుటూ మహా దుఃఖంగా నున్నది. జననీ జనకులు, దాసదాసీలు రాముల వారికి అనేక రకముల రక్షించుచుండెరి. అటు సీతారాములు నేడు అరణ్యమున కఠిన నేలపై పరుండుట చేత నా హృదయం బద్దలగుచున్నది. లోక ప్రఖ్యాతి గావించిన మిథిలాపురి చక్రవర్తి కుమార్తె అయిన జానకి దేవేంద్రుని మిత్రుడు దశరథ మహారాజు కోడలైన సీతాదేవి ఈ రాత్రి ఈ విధమైన దర్భలపై పవళించటం సీతారాముల వనమాసమునకు యోగ్యుల కర్మ ప్రధానమునకు లోక సూక్తి పరమ సత్యంగా సాక్షాత్కరించుచున్నది. కైకేయరాజు కుమార్తె కైకేయి ఇంతటి చెడు పని చేయనని
ఎవరూ నమ్మరు. మంచి సుఖము అనుభవించవలసిన వయసులో సీతారాములు ఇట్టి కష్టములు కలిగించుట ఎంతటి పాపము. పరమ విరోధములు కూడా ఇట్టి కష్టములు రాకూడదు. కైకేయీదేవి సూర్యవంశ వృక్షమునకు గొడ్డలి వలె ఛేదించెను. ఆమె స్వార్థము లోకమునే దుఃఖము ముంచెను. ఆహా, నా పాడుకనులు ఈ అవస్థను చూడవలసి వచ్చింది కదా. ఏ పాపం చేసినో, ఎవరి సుఖము చూచి నా నేత్రములు ఉండెనో. ఈనాడు నా ప్రాణ సమానమైన రామచంద్రుని కష్టములు ఈ కన్నులు చూడవలసి వచ్చినని పొంగిపోవచ్చు. దుఃఖమును ఆపుకొనలేక నోరు మూసుకొని తలను బాదుకుంటూ విలపించుచున్న గుహను చూసి లక్ష్మణుడు కూడా విచారించెను. లక్ష్మణుడు కొంత ధైర్యం వహించి, ఓ నిషాదపతి, ఒకరి వలన ఒకరికి సుఖం కానీ దుఃఖం కానీ అహితం కానీ కలుగుటకు వీల్లేదు. ఎవరు ఏ నిమిత్తమై వత్తురో వారి పూర్వపు కర్మఫలం సంకల్ప మహత్తర స్వరూపం వారికి ఈ విధంగా కనిపించును. స్వప్నములో రాజు భిక్షువుడను మేల్కొంచిన తర్వాత ఎవరినీ లాభనష్టములు లేవు. అటులనే లోకమంతయు మిథ్యే అని తెలుసుకునము. రామచంద్రునికి సుఖదుఖములు లేవు, రావు. అవి చూచువారికి పాపపుణ్యములు పురస్కరించుకొని ఆయా అవస్థలు సుఖముగా ప్రతిబింబముల వలె గోచరించును అని లక్ష్మణుడు హితబోధ చేయగా, గుహుడు పూర్వం కైకేయిపై రేగిన రోషము శాంతపరచుకొని వ్యర్థంగా ఒకరిని నిందించుట, పరిహసించుట మంచిది కాదు. రాత్రి జనులందరూ నిద్రించుదురు. అనేక విధములుగా స్వప్నములు వారికి వచ్చుచుండును. ఈ సంసార లోపముగా రాత్రివేళ యోగులు మాత్రం మేల్కొని ఉందురు. వారలకు ప్రపంచంతో ప్రయోజనం లేదు. సకల విషయ భోగముల నుండి విముఖుడగు కానంత వరకు జీవుడు మేల్కొందని చెప్పుటకు వీలుపడదు. జ్ఞానము కలిగినందున మోహపాసము వీడును. శ్రీరాముని చరణములందు అనురాగం పుట్టును అని తాను తలంచెను. ఈ విధంగా రామచంద్రుని మానవాతీత విషయాలను సంపూర్ణ ప్రభావం వర్ణించుచు ఇరువురు అనగా గుహుడు లక్ష్మణుడు ఆ రాత్రి పవిత్రంగా గడిపిరి. ఇంతలో ప్రాతకాలమైన ఒకరిని ఉంచి మరొకరు కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి వచ్చారు. ఇంతలో రామచంద్రుడు కదలి కన్నులు నులుముకొంచు నలుదిక్కులు తేరిపారు చూసి లేచెను. సీతాదేవిని కూడా మేల్కొల్పి ఇరువురు గంగానది స్నానానికి వెళ్ళి నాచరించి తిరుగు లక్ష్మణుడు గుహుడు ఉన్న ప్రదేశమునకు వచ్చి తమ్ముడు మరిపాలు తెమ్మని ఆజ్ఞ చేసెను. అన్నమాట శిరసాహించి లక్ష్మణుడు మారు మాట్లాడక కొంత దూరం వెళ్ళి మర్రిపాలను ఒక డొప్పలో తీసుకొని వచ్చాను. ఆ తెచ్చిన పాలను తల వెంట్రుకలు రాసుకొనగా అవి జడలుగా తయారయ్యాను. వాటి చర్యలను చూసి సుమంతుడు గొల్లు నేర్చాను. కన్నులు మూసుకొన్ను. రాముని రాజ్య తిలకము చూడవలసిన నేత్రము జటామకుటమును చూడవలసి వచ్చాను కదా అని విచారించాను. హృదయం దహించిపోయాను. చేయనది లేక చేతులు జోడించి సుమంతుడు రాముని యందు నిలిచి, రామచంద్ర, నా అదృష్టం క్షీణించినది. నేను అధిక కాలం అరణ్యంలో నివసించి ప్రాప్తం నోచుకోలేకపోతున్నాను. మహారాజు విధించిన ఆజ్ఞ పూర్తి చేసి తిని అరణ్యమును ఏదైనా ఒక పవిత్ర నదీ తీరము వచ్చే వరకు వెళ్ళి ఆ ప్రదేశమును సీతారామ లక్ష్మణులు విడిచి నీవు రథంలో వెనుకకు రమ్మని తెలిపిన వచనములు తమకు విన్నవించుకున్నాను. ముందు తమ ఆనతికై వేచి ఉన్నానని తలంచుకొని కంటికి దారిలే కార్చుచు అతి దేనుడై నిల్చెను. సుమంతుని చూచి రాముడు, సుమంతాన్ని విచారించకు. మహారాజు యొక్క ఆజ్ఞ పూర్తి చేయుట నీకు మాత్రమే కాదు, నాకు కూడా కర్తవ్యం. నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు నెరవేర్చినందుకు నాకెంతో ఆనందం. ఇక నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను శిరసావించి నేటి నుంచి నా కర్తవ్యం నేను ఆచరించెదను. నీవిక అయోధ్యకు వెళ్ళుటగలవు. కాలహరణము చేయకము. నీ కొరకై తల్లిదండ్రులు అమితమైన ఆతృతతో కాచుకొని ఉందరు. మా ప్రయాణం యొక్క వివరములు వినగోర్చుందరు. కాన నీవు రథమును వెనక్కి మరల్చము అని రామచంద్రుడు పలికెను. అంత సుమంతుడు, శ్రీరామచంద్ర, అయోధ్య నగరము అనాథ కాకుండానట్లు చూసుకొనము. మీరు లేనప్పుడు మహారాజు జీవించడం కష్టము. భరతుడు రాజ్యం చేయుట దుస్తరము అని బాణుల ఏడ్చు పాదములపై పడిన సుమంతుని లేవదీసి, సుమంత, సత్యం కంటే
నుత్కృష్టమగు ధర్మం మరొకటి లేదు. ఈ సంగతి వేద పురాణ ఇతిహాసాల్లో సుప్రసిద్ధము. అట్టి సర్వోత్కృష్టమైన ధర్మము నాకు సులభంగా లభించినది. దాన్ని విడిచిపెట్టిన ఎడ్ల నాకును నా వంశమునకు 3 లోకములు ఎందు అపకీర్తి వచ్చును. 1,000,000 మరణముల కంటే అపకీర్తి సంభావితులను దహించును. నీవు నా తండ్రి గారి పాదముల మీద పడి నమస్కరించి విన్నపములు విశదముగా చేయుము. నన్ను గురించి, సీతాలక్ష్మణుల గురించి వారు చింతింపకున్నట్లు మీరు చూసుకోండి అని పలుకుచున్న శ్రీరామ సుమంతులు సంవాదముల గుహుడు అతని పరివారమును విని వ్యాకులపడ్రి. వారాలకు తెలియకనే వారల నేత్రం నుండి దారదారలుగా నీరు తొడగెను. ఇది భరించలేక లక్ష్మణుడు కొన్ని కఠిన వచనములు పలికెను. కానీ అతని వచనములు అనుచితములని రాముడు తెలుసుకొని అతన్ని నివారించెను. తదుపరి రాముడు మంత్రిని చూసి, సుమంత, లక్ష్మణుడు బాలుడు. అతని వచనములు మీరు పాటించగా మా తండ్రి గారితో వింపుడు. నాపై గల ప్రేమ చేతను, సీత పడుచున్న బాధ చేతను అతన్ని మనసు ఈ విధంగా బాధపడి సీతారాములను అడవికి పంపే కదా అని తనలోని ఒక విధమైన తప్పు అభిప్రాయం పడుట చేత ఈ వచనములు వెలువడినవి. సహజముగా లక్ష్మణుడు మహాగుణశాలి, నీకు తగినవాడని లక్ష్మణుని గుణగణములు వర్ణించజొచ్చెను. తల వంచుకుని దుఃఖంతో కుముల్చున్న సుమంతుడు తల ఎత్తి, స్వామి, జానకి సుకుమారి వనవాస కష్టములు నోరలేదు. ఏ విధంగానూ జానకి నగరంలో తిరిగి వచ్చిన ఆ విధంగా ఆమె బోధించుటకు ఉచితం. ఆమె అయోధ్యకే ప్రాణము. రాజ్యలక్ష్మి ఒకవేళ ఆమె అయోధ్యకు వచ్చుటకు అంగీకరించిన వేళ అయోధ్యావాసులు జలములేని మీనం వలె జీవించుట కష్టము. ఆమె స్వేచ్ఛానుసారం తల్లి వద్ద కానీ అత్త వద్ద కానీ సుఖంగా నివసించి ఉండవచ్చును. ఇదియే మహారాజు కూడా తనకు పదే పదే తెలుపుతూ వచ్చారు. మీరు 14 సంవత్సరములు వనవాసం చేసి అయోధ్యకు చేరు నాటికి జానకి అయోధ్యకి తీసుకొని రావచ్చునని సుమంతుడు రాముడితో తెలుపుచుండా రామచంద్రుడు సీతను చూచి, చక్కగా వినుచున్నావా అన్నట్లు హెచ్చరించెను. అంత రాముడు, సీత, తండ్రి గారి సందేశం వింటివి కదా, నీవింటికి వెళ్ళు. నిన్ను చూసి అయిన నా తల్లిదండ్రుల వియోగ బాధను కొంత మరుదురు. వాళ్ళు ఈ వృద్ధాప్యం అమితముగా బాధను భరింపలేరు. కాన నీవు మంత్రితో తిరిగి అయోధ్యకు వెళ్ళుట ఎంతైనా అవసరం అని అనేక విధముల బోధించుచున్న రాముని చూసి, ప్రాణనాథ, మీరు సర్వజ్ఞులు, సర్వధర్మములు ఎరిగినవారు. మీకు నేను వేరు చెప్పనక్కర్లేదు. నా విన్నపమును ఆలకింపుము. ఛాయా పదార్థమును అనుసరించి ఉండును కానీ విడిచి ఉండజాలదు కదా. సూర్యుని విడిచి సూర్యకాంతి, చంద్రుని విడిచి చంద్రకాంతి ఎట్లుండ వీలు కాదు. అదేవిధంగా రామచంద్రుని విడిచి సీత ఛాయ ఉండజాలదని సమాధానం చెప్పాను. మంత్రితో, సుమంత, మీరు నా తండ్రి మామలు సమానం. నా హితకారులు. ఆర్యపుత్రుడు నా భర్త పథకములతో తప్ప తదితర సంబంధములతో నాకు ప్రయోజనం లేదు. కన్న కొమరుని కంటే కట్టుకున్న కోడలు, అత్తమామలు అధికంకారులని లోకమునకు విదితమే. నన్ను చూసుకును కుమారునకు వియోగ బాధ మరుతురన్న మాట అర్థం లేనిది. ఇక నా తండ్రి భోగ ఐశ్వర్యంలో పుట్టిననాటి నుండి అనుభవించిని. నా భర్త వినా అవి అన్నీయూ ప్రాయములని నేను గ్రహించి తిని. నా పతిని విడిచి నాకు వేరే గతి లేదు. కానా నేను వేరుగా భావించక నన్ను తిరిగి అయోధ్యకు కొనిపోవు ప్రయత్నములు మరిచిపోండు. నా అత్తమామలకు నా హృదయపూర్వక నమస్కృతులని నా విన్నపములు చెప్పి నన్ను గురించి విచారింపవలదని బోధింపు. సీత అత్యంత ఆనందంతో, అనగా అయోధ్యలో ఉన్న ఆనందం కంటే మిథిలా నగరంలో అనుభవించిన వైభవముల కంటే ఎన్నియో వేల రెట్ల సుఖంతో, సంతోషంతో వనవాసమును అనుభవించుచున్నదని తెలుపుము. నా ప్రాణేశ్వరితో, వారి ప్రియ సోదరుడితో, వీరాగ్యుడైన లక్ష్మణుడితో నేను ఎట్టి ఇక్కట్లు లేక భయ ఆందోళన లేక ఆనందముగా వనవాసం చేయుచున్నానని తెలుపుము. మార్గాయాసము ఏమాత్రము లేక ఇది చాలా అదృష్ట జీవితమని నేను భావించినట్లు తెలుపుము.
ఇట్లా సీత చెప్పిన మాటలు విని సుమంతుడు ఆ సీతాదేవిని తల ఎత్తి చూడలేకపోయినాడు. చెవులతో వినకలేకపోయినాడు. నోటితో జవాబు చెప్పలేక ఆమె గుణములు ఆమె భావములు తలుచుతూ ఇట్టి రాజ్యలక్ష్మిని దూరము చేసుకున్న ప్రజలు ఎంత దురదృష్టవంతులో, ఏ జన్మను ఏ పాపమును సంచరో, చిక్కిన అవకాశం కూడా దక్కించలేకపోతుమి అని తనలో తాను విచారించుకుతూ, రామ అట్లయినా నాకు ఒక ఆజ్ఞ చేయుడు, అనుజ్ఞ దయచేయుడు. నన్ను మీతో ఈ వనమునందు 14 సంవత్సరములు ఉంచుకొని నా సేవలు చేయించుకుంటకే సెలవు ఇవ్వవలసిందని ప్రార్థించాను. అందుకు రాముడు, సుమంతార, నీకు రాజనీతి బాగా తెలుసు. నీవు దశరథ చక్రవర్తి మంత్రివి కానీ నాకు కాదు. నీకు ఆజ్ఞ ఇచ్చుట దశరథుడు కానీ నేను కాదు. అంతేకాదు, నీవు ఈ సమయమున మహారాజును విడిచి ఉండుట ధర్మం కాదు. నీవు మహారాజునకు కుడిభుజం వంటివాడు కాన నా ఆనందం కోరుదువేని నీవు ఆలస్యం చేయక అయోధ్యకు పొమ్ము. ఈ రీతిగా చేసిన నాకును నా తల్లిదండ్రులకు ఎంతయో శాంతిని చేకూర్చినవాడు కాగలవు అని ఇంకా ఎన్నో విధములు తెలిపిన రామవచనములు మేరలేక అయ్యో నా విధి నన్ను విడవకున్నదని బోర్ని ఏడ్చి ముగ్గురు పాదములకు నమస్కరించి పొంగువచ్చు దుఃఖముతో వెనకకు నడవలేక నడుచుచున్న సుమంతుని చేపట్టుకొని రామచంద్రుడు రథం వరకు తీసుకొచ్చి రథంలో కూర్చుండబెట్టి సుమంతుడిని గుర్రములను ప్రేమతో పలకరించి ఇంకా కదలవలసిందిగా ఆజ్ఞ చేశాను. సుమంతుడు రథమును నడిపించను. గుర్రములు సైతం వెనక తిరిగి చూచుచూ ఎంత ప్రయత్నించను అవి ముందుకు నడవకపోయినవి. సకిలించుచూ సారిసారకు వెనక్కి లాగుచూ వచ్చను. రాముని వైపు చూచుచూ కంటికి నీరు తుడుచుచూ తల బాదుకొనుచూ వెలుచున్న సుమంతుని నిషాదపతి అయిన గుహుడు చూచుచూ తన శిష్యుడిని ఒక చెట్టుకు ఆంచి భరించలేని బాధ పడచొచ్చెను. ఈ విధంగా బలవంతంగా రాముడు సుమంతుని పంపి భార్యయును తమ్ముడితో కూడి గంగానదీ తీరమునకు వచ్చెను. నోరు లేని జీవుల వలె రామ వియోగం సహించలేక ఏడ్చుచున్నవి కదా. ఇక రాముని కన్న తల్లిదండ్రులు ప్రజలు రామ వియోగమును ఎట్లు భరింతరు సహింతరు, కౌసల్యాదేవి ఎంత దుఃఖించుచున్నారో కదా అని గుహుడు తనలో తాను చింతించుచు అమితమైన దుఃఖముతో కుమిలిపోయాను. ఇంతలో సీతారామ లక్ష్మణులు గంగా తీరమునకు నుండుచుండ చూచి గుహుడు కూడా వారిని అనుసరించి యువతలి ఒడ్డులోనున్న నావికును పడవ ఇటువైపు తెమ్మని కేక వేశారు. తమ యజమాని కేకను విని పడవను నావికుడు రామచంద్రుడు ఉన్న స్థానమును నడుపుకొని వచ్చెను. గుహుడు ఆ నావికుడిని పిలిచి, దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుని సతీ సోదర సమేతుడై వనవాసం చేయుచున్నాడు. వారు ఇప్పుడే గంగా నది దాటి అడవుల్లో ప్రవేశించరు. కాన నీవు పడవను శుభ్రపరచమని ఆజ్ఞ చేశాను. దీనికి పూర్వమే శ్రీరామచంద్రుని చరిత్ర ప్రజల ద్వారా వినియుండుటి చేత నావికుడు సరే కాని ఆనాడు తన పాదములు సోకగానే గుండు స్త్రీగా మారినన్న కథను వినియుంటుంది కదా. రామచంద్రుడైనా ఇతడు లేక ఇతడు వేరే రామచంద్రుడు అని గుహుని సేవకుడైన నావికుడు ప్రశ్నించాను. అందుకు గుహుడు, నావిక, నీకెంత జ్ఞాపకము, ఏనాడో జరిగిన విషయము నీ స్మరించి నాకు కూడా స్మరణకు వచ్చినట్లు చేసితివి అని తక్షణమే రామచంద్రుని వైపు తిరిగి, రామా, చూసితివా, మా నావికుడు తమ మహత్తర శక్తిని మదిలియందు మరువక ఈ సమయం దాన్ని నాకు జ్ఞాపకం చేయుచున్నాడు. ఆనాడు గౌతముని భార్య అహల్య శాపమును నా రాజ్యంలో ప్రజలు ఎంత చింతించుచున్నారో తమ దివ్యశక్తులు తెలుసుకొని వారెట్టి ధన్యులో కదా అని నావికుడు భక్తి శ్రద్ధలను వర్ణించుచుండగానే రామచంద్రుడు పడవలో కూర్చొనగానే పడవ బయలుదేరాను. ఇంతలో నావికుడి దగ్గరకు వచ్చి, రామచంద్ర, నా జన్మ ధన్యమైంది. ఏనాడో వినిన నామం ఈనాడు సాక్షాత్గా దర్శించగలిగితిని. తమకు తమ దేవిని సోదరిని గంగానది దాటించినట్టు అదృష్టము నాకు లభించుట అనేక జన్మల పుణ్యఫలము. అయితే ఒక పరి తమ పాద తీర్థములు నా శిరస్సును చల్లుకొని తదుపరి పడవను నడిపింతును అని తమ పాదములు నా చేతి అందులో ఉంచమని ప్రార్థించను. ఆ నావికుడు మాటలు వినుచుండ గుహుడు తన సేవకులకు శ్రీరామచంద్రునిపై ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నాయన్న విషయం తనకి ఇంతకు ముందెన్నడూ తెలియనందున ఆశ్చర్యపడి, ఆహా, నావికుడు ఎంత అదృష్టం ఎంతటిదని
తనలో తాను ఆనందించి నావిక రామచంద్రుని పడవలో కూర్చోబెట్టి ఒక పాత్రలో పాదములు కడిగి ఆ తీర్థము స్వీకరించు కదా. రాముల వారిని నిలబెట్టి ఈ రీతిగా చేయట గౌరవం కాదని మందలించాను. అందుకు నావికుడు, ప్రభు తమరు శ్రీమంతులు, నేను అతి పేదను. ఈ కార్యం చేతనే నేను నా సంసారమును పోషించుచున్నాను. వచ్చు ధనము దినబద్ధములకే చాలదు. ఇక అధిక వ్యక్తులు నా తలపై పడిన వారిని నేను ఎట్లు పోషించును. కాన తమరు వేరుగా భావించక పడవపై ముందే శ్రీరామచంద్రుని పాదములు కడుగుటకు ఆజ్ఞ ఇవ్వండి అని వేడుకున్నాడు. నావికుడు చెప్పు మాటలు అర్థమై రాముడు సీత చూసి నవ్వుచూ, చూసిదా ఈ నావికుడు భయమని హెచ్చరించినాడు. అయితే గుహునకు ఏమీ అర్థం కాక, నావిక నీ మాటలు నాకేమీ అర్థం అవటలేదు. వనవాసం చేయి సంకల్పించిన రామచంద్రుని గంగను దాటించుటకు నీ సంసార తాపత్రయములకు గల సంబంధమేమి? ఒకవేళ రామచంద్రుని దగ్గర పడవ దాటించుటకు అధిక పన్ను చెల్లించమని కోరుచున్నావా? అట్లు కోరుటలో నీ తెలివి తక్కువతనమేనని చెప్పవచ్చు. లేదా నీ సంసారమునకు అవసరమైన ధనమేమైనా కావాలని నన్ను కావాల్సిన నేను చెల్లింతును. రామచంద్రుని ఆశించవద్దు, త్వరగా సిద్ధము కన్ము అని నావికుడిని తరుముకొచ్చాను. అందుకు నావికుడు, ప్రభు రామచంద్రుని పాదములలో ఏదో విధమైన శక్తి ఉన్నదని వింటిని. అతని పాదములు సోకగానే రాయి స్త్రీగా మారిన నా పడవలో అనేక కర్రముక్కలు ఉన్నవి. ఇవన్నీ స్త్రీలుగా మారిన నా పడవలో పుట్టిన వారితో నాకే సంబంధం కానీ పడవల్లో వారికి ఎట్టి సంబంధం కానీ ఉండదు. కానీ మొదట ఆ పాదములు కడిగి నాకు అట్టి భయం పోవును. అంతేకాక పాద తీర్థము నా శిరస్సుపై చల్లుకొనుట నా పాపము నశించును. కాన మీరు నా వాంఛకు అడ్డు చెప్పక సెలవివ్వండి అని గుహుడు కోరెను. గుహుడు కొంత యోచించినప్పటికీ రామచంద్రుడు చిరునవ్వుతో నావికుని పిలిచి తన పాదములు నావికుల అరచేతిలో పెట్టి, నాయన నీ ఇష్ట ప్రకారం నా పాదములు కడుగువని ఆజ్ఞాపించెను. అంత నావికుడు రామచంద్రుని పాదములను హస్తములను అందుకొని గంగాజలముతో బాగుగా వేల సందులందు కూడా అతి జాగ్రత్తగా కడిగి ఆ పవిత్ర జలమును శిరస్సును చల్లుకొని తన పడవంతటి ఆ జలము ప్రాప్తించెను. అంత నావికుడు తృప్తితో పరమానందపడి రామచంద్రుని పడవలోకి చేయి పట్టుకొని ఎక్కించుకొను. రామచంద్రుడు సీతను తన హస్తంతో పడవలో దాటించుకొని లక్ష్మణ్ణి కూడా తనతో కూర్చుండబెట్టుకొని నావికుని అజ్ఞానము, భక్తిని, ఆనందమును ఒకరినొకరు మాట్లాడుకొని ఉండగా పడవ కదిలేను. గుహునితో అనేక విషయములు తెలుపుతూ కాలమును గడుపుచున్న రామలక్ష్మణుని కాలము తెలియకనే గట్టు చేరినది. రామచంద్రుడు ఆ నావికునకు వేతనం ఇచ్చుటకు తన చెంత చిల్లిగవయ్యను లేనందుకు చాలా సిగ్గిపడినట్లు నటించెను. రామహృదయమును ఎరిగిన జానకి తన వేలియందున్న ఉంగరం తీసి రామహస్తం నించెను. రాముడు, ఓయి నావిక, ఇదిగో నీ వేతనం పుచ్చుకొనుమని పలికెను. అంత నావికుడు రామచంద్రుని పాదములపై పడి, రామా, ఈనాడు నా జన్మ సాఫల్యమైంది. నా సర్వ పాపములు పటాపంచనమైనవి. నా భవరోగం తీరినది. అనేకగా జన్మలుగా శ్రమపడుచున్న నా శ్రమకు నేడు నా విధాత నాకు ప్రార్థించిన నా వంశమునే తరింపచేసిరి. నాదా, మీ అనుగ్రహం ఎట్టియుండి నా చాలును. తిరిగి తమరు వచ్చినప్పుడు నన్ను మరొక ఇట్టి సేవ నాకు కటాక్షించిన ధన్యుడినయ్యను అని పాదములపై పడి ఆనంద బాష్పములు ప్రార్థించెను. అంత రామలక్ష్మణులు పలు విధముగా నావికుని ఓదార్చి బోధించి వేతనం పుచ్చుకోమని నచ్చచెప్పిరి. అయితే ఆ నావికుడు, స్వామి రామచంద్ర, నేను మిమ్మల్ని ఒక్కరిని ఈ చిన్న నది దాటించినందుకే వేతనం పుచ్చుకున్న తమరు కోట్లు నా తరము వారలను, నా తోటి మానవులను సంసార ప్రవాహం దాటించి మోహసాగరమును దాటించుచున్నారే. ఇందుకు తమరేమి వేతనం పుచ్చుకొనుచున్నారు? ఈ స్వల్ప కార్యమునకు నేను ఎంతో అదృష్టవంతుడని ఆనందించుచుండ నా ప్రాప్తిని దూరం చేయట తమకు భావ్యం కాదు. రామా అని దీనుడై ప్రార్థించాను. రాముని హృదయం కరిగి అతను తొందర పెట్టడం మంచిది కాదని తలచి హృదయపూర్వకంగా ఆశీర్వదించి అతను దీవించి పంపెను. రామలక్ష్మణులు తమ తమ విల్లులు అస్త్రములపై నుంచి స్నానము చేసిరి. తదుపరి సీత స్నానం చేసి చేతులు జోడించి గంగను అనేక విధములుగా ప్రార్థించి, నా నాదునితో తిరిగి 14 సంవత్సరములు ఆనందంగా అడవిలో గడిపి నిన్ను దర్శించును. తిరిగి నీ నిర్మల ప్రేమ జలముని నా శిరస్సుపై ప్రేక్షించుకొనని చెప్పాను. రామచంద్రుడు గుహుని పిలిచి, నాయన, ఇప్పటికే నీ కాలము
నేను అధికముగా వినియోగించుచుండిని. నీవిక నీ గ్రామంకి వెళ్ళమని ఆజ్ఞ చేశాను. ఆ మాటలు విన్న క్షణమే గుహుని మొహం వాడిపోయిన, కంటికి దారుల కారిని, చేతులు జోడించాను. రామా, నా మాటల ఆలకింపు. కొంతకాలం నేను తమతో ఉండి అరణ్య మార్గం తెలిపి తమకు సేవ చేసుకున్నాను. దీన్ని కాదనక అంగీకరించమని ప్రార్థించాను. రామచంద్రుడు గుహుని ప్రేమకు భక్తికి ఆనందించి తమ వెంట తీసుకుని వెళ్ళాను. కొంత దూరం సీతారాముల గుహలను నడిచి సాయంకాలం ఒక విశాల వృక్షఛాయలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ వృక్షం కింద సీతారాములు కూర్చుంటకు యోగ్యమైనట్లు గుహుడు లక్ష్మణుడు ఆ స్థలమును శుభ్రపరిచేది. చెంతనే రామచంద్రుని వియోగమునకై ముఖము వికసించుకుని కాచుకొనుచున్న రామచంద్రునికి వినియోగమగుటకు రామచంద్రుడికి వినియోగమగుటకై ముఖములు వికసించుకొని కాసుకొనినట్లు కనిపించుచున్న ఫలములు, రేగుపళ్ళు గుహుడు లక్ష్మణుడు పెరిగి తెచ్చి విశాలమైన ఆకులో ఉంచి సీతారాములకు అందించిరి. అంత రాముడు, లక్ష్మణ, సంధ్యావందనము చేయక ఫలమును ఆరగించవచ్చునా అని తెలిపి లక్ష్మణుని వెంట తీసుకొని తీర్థరాజమగు ప్రయాగ దర్శించి స్నానమాచరించిరి. వెనుక వచ్చి గుహుడును లక్ష్మణునకు తీర్థరాజమైన ప్రయాగ యొక్క మహత్తరమైన ప్రభావము తెలుపదొడిగెను. ప్రయాగ యొక్క వైభవము, మహత్యము ఎంత వర్ణించినను వీలు కాదని, అది సమస్త పాపములు నాశనం పొందించునని తెలిపాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.